వాడు ఆయనే కనుక రుద్రుడు. రెండు తెలుసుకుని ఇప్పుడు ప్రాణావావ రుద్రాహ కనుక రుద్రుడు అనగా ప్రాణశక్తి స్వరూపుడు. ప్రాణశక్తి, ఫోర్స్ ఆఫ్ లైఫ్, లేదు లైఫ్ ఫోర్స్. ప్రాణశక్తి కావాలి మనకి. ఆ సూర్యమండలం నుంచి ప్రాణశక్తి మనకి లభిస్తుంది. రశ్మిషు ప్రాణాన్ సన్నిధత్తే, ప్రశ్నోపనిషత్తులోని మంత్రం ఇది. ఇక్కడ అంటే కిరణాల్లోంచి ప్రాణశక్తి వస్తుందట. కిరణాల్లోంచి ప్రాణశక్తి ఎలా వస్తుందో నీ నాడీ మండలాలనే కిరణాల్లోంచి ప్రాణశక్తి ప్రసరిస్తుంది. అక్కడ సూర్యుడి నుంచి కిరణాల్లో వచ్చినట్లుగా ఆత్మరూపుడైన రుద్రుడి నుంచి శరీరం అంతా నాడీ మండలంలోకి వస్తుంది. ఇక్కడ అసలు వాడిని లోపల వాడిని చూడు. అటువంటి రుద్రుడు ప్రాణావావ రుద్రాహ. అందుకే పంచప్రాణాలు, 11 ప్రాణాలు ఆయన అయ్యండి. ఇప్పుడు రుద్రానికి చెప్పిన ఇన్ని అర్థాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను నాకు లెక్క ఉంది. ఇంకొక అద్భుతమైన అర్థం రుజాం ద్రావయ. ఇప్పుడు రుద్రానికి చెప్పిన ఇన్ని అర్థాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను నాకు లెక్క ఉంది. ఇంకొక అద్భుతమైన అర్థం రుజాం ద్రావయతీతి రుద్ర. రుజాం అంటే రోగం, రోగమును పోగొట్టువాడు రుద్రుడు. ఇది హాయిగా ఉంది. అన్ని మర్చిపోయి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఎందుకంటే ఏ రోగం పోవాలి? ఎన్నెని చెప్పేది, ఎన్నాని చెప్పేది, ఇంక ముచ్చట్లు అన్నట్టు రోగాలు ముచ్చట్లు ఎన్నెని చెప్పేదండి. అవతల వాడికి తీరిక నీ కోపిక ఉండాలి, కానీ రోగాల లిస్టు చెప్తూ కాలం గడిపివచ్చు అన్ని ఉంటాయి. అయితే ఎలా ఉన్నా నడిచిపోయేటట్టు కొన్ని రోగాలు ఉంటాయి, నడవనివ్వని రోగాలు మరికొన్ని ఉంటాయి. ఏ రోగమైనా ఈశ్వరుడు దయ ఉంటే పోతుందండి. అందుకే రుద్రంలో రోగనాశనానికి ఎన్నెన్ని మంత్రాలు ఎలా ఎలా వాడాలో చెప్పారు. రుద్ర ప్రయోగ విధులు చాలా ఉన్నాయి. రుద్ర మంత్ర రాశి నిజానికి మనకి 11 అనువాకాలున్నా అందులో రుక్కులు యజుస్సులు అనే పేరుతో మంత్ర భాగాలు ఉంటాయి. ఒక్కొక్క మంత్రం ఎంత జపం చేయాలి, జపం పూర్తయిన తర్వాత ఆ మంత్రాన్ని ఎలా హోమం చేయాలి, హోమం చేసినప్పుడు ఏ ద్రవ్యాన్ని వాడాలి, ఆ మంత్రంతో అభిషేకం ఎలా చేయాలి, ఎన్నాళ్ళు చేయాలి, ఇది చేయడం వల్ల ఒక ప్రయోజనం. ఇలాంటివి ఎన్ని చెప్పిందో వేదం. అందుకే చెప్పాను కదా, 1000 తల్లులు పెట్టి వేదం నీకు ఐహికమైన పరమార్థమైన రెండూ ఇస్తుంది. ఒక్కొక్కప్పుడు దేశమంతా ఏమైనా రోగం ప్రపంచమంతా వ్యాపించి ఉంటే కొన్ని మంత్రాలు చెప్పారు. అలాంటి మారి మొదలైనవన్నీ తీయగలిగే శక్తి దొరుకుతుంది. నీకంటూ రోగాలు ఉంటే తీయడానికి కొన్ని మంత్రాలు చెప్పారు. అందుకే వ్యాధి విమోచనార్థి, ప్రాయశ్చిత్తార్థి, భోగార్థి వీళ్ళు రుద్రాన్ని వాడుకుంటున్నాడు. దీన్ని మించింది మరొకటి కల్పవృక్షం అంటే రుద్రం. వ్యాధి విమోచనార్థి అంటే వ్యాధి పోవడం కోసం, భోగార్థి సుఖాలు రావడం కోసం, అభీష్ట సిద్ధుల కోసం, వ్యాపారంలో అభివృద్ధి కావాలి, పదవి కావాలి, దానికి ఎలా వాడాలి అనగానే ఇప్పుడు అందరూ బయలుదేరుతారు నాయకులు. అసలు సీజన్ కూడా వస్తారు, డబ్బులు ఇస్తారు, యాగాలు చేస్తారు. గెలిచిన తర్వాత ఈ ధర్మాన్నే నాశనం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ కోసం యాగాలు చేసే పాపాత్ములు కూడా ఉంటారు. ఏం చేస్తామండి ఇక్కడ? బాధాక్రమేణ వీడి వల్ల ధర్మం ఛిద్రమవుతుందని తెలిసి కూడా వాడి కోసం యాగం చేయడమే కాకుండా చేసేను గొప్పగా చెప్పుకోవడం కూడా చేస్తుంటారు. అటువంటి దురదృష్ట స్థితిలో మనం ఉన్నాం. కనుక ఈ వేదవేత్తలందరికీ ప్రార్థన ఏమిటంటే ఈ మంత్రముని దేశక్షేమం కోసం వాడండి. ఇది ప్రధానమైనటువంటి, ఎవరి వల్ల దేశక్షేమం కలుగుతుందో వారి కోసం వాడండి. ఇది చాలా ప్రధానమైన అవసరం. అంత శక్తి గల మంత్ర రాశి కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంది, తెలుసుకోండి. అది ప్రార్థనల్లో లేదు, వేద మంత్రములు ఉంది ఆ శక్తి. శబ్దంలో ఆ శక్తి ఉన్నది. ఆ శక్తి గల మంత్రరాశి అనే వేదంలో అంత శక్తి కలిగిన మళ్ళీ రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉన్న శక్తి సామాన్యమైంది కాదు. ఎన్ని అస్త్రాలు పక్కన పెట్టుకున్నా చెయ్యలేని శక్తి మంత్రం చేయగలదు. ఈ మధ్య ఎవడో అన్నాడు, చాలా బాధాకరమైనటువంటి విషయం అండి ఇక్కడ. ఈ వేద మంత్రాల వల్ల ప్రయోజనం ఏముంది? ఒక్కరోజు వేద పండితుడు వేదం చదవన